అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చాం. మన హైదరాబాద్లోని కొత్తపేట సమీపంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు దిల్సుఖ్ నగర్కి అతి సమీపంలో ఉన్న కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో ఉన్నాం. కొత్తపేటలోని వాసవి కాలనీలో ఈ దేవాలయం మనకు దర్శనమిస్తుంది. అష్టలక్ష్మి దేవాలయాలు చాలా తక్కువ. ఈ హైదరాబాద్లో ఉన్న ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. మనం దేవాలయం దగ్గరికి రాగానే కుడివైపుకు అష్టలక్ష్మి అక్షయ ట్రస్ట్ కనపడుతుంది. ఈ ట్రస్టులోనే ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఈ దేవాలయం దగ్గర ఏటీఎం సదుపాయం కూడా ఉంటుంది. ఇక్కడ పూజకి సంబంధించిన సామాగ్రి కూడా దొరుకుతుంది. అంటే అమ్మవారికి సమర్పించే గాజులు కానీ, తమలపాకులు, చీర, రవిక, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, మిగతా అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి. ఈ దేవాలయంలో అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోస్తారు. ఆ ఒడిబియ్యంకు సంబంధించిన సామానన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఈ ఆలయ పరిధిలో చాలా షాపులు ఉంటాయండి. అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ పూజకు సంబంధించిన టికెట్స్ ఇస్తారండి. కుంకుమార్చన, పుష్పార్చన, అభిషేకం, వీటికి సంబంధించిన టికెట్లన్నీ మనకు ఇక్కడే లభిస్తాయి. ఈ దేవాలయంకి సంబంధించిన గోశాల కూడా ఇక్కడే ఉంటుంది. మీరు తప్పకుండా దర్శించుకోండి. లక్ష్యం దిశగా నడిపించే దేవత లక్ష్మి. భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే దేవత లక్ష్మి. ఆ చెల్లని తల్లి ఆది లక్ష్మి శ్రీమన్నారాయణుడితో కూడి అష్టలక్ష్ముల రూపాలతో భాగ్యనగరంలో కొలువు తీరింది. కోరి సేవించవచ్చిన భక్తులపై వరాల జల్లు కురిపిస్తుంది. వర్ణధారిణి సౌమ్యరూపిణి సౌఖ్యదాయిని పాహి మాం భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం. వర్ణధారిణి సౌమ్యరూపిణి సౌఖ్యదాయిని పాహి మాం భక్తరంజని దుఃఖభంజని అష్టలక్ష్ములు ఒక్కచోట కొలువుదీరి భక్త కోటిని అనుగ్రహించే భాగ్యం ఈ దేవాలయంలో కలుగుతుంది. జీవితంలో ఐశ్వర్యం సంపన్నం కావాలంటే, అడుగడుగున జీవితం సుఖమయం కావాలంటే లక్ష్మీ కటాక్షం తప్పనిసరి. అష్టలక్ష్ములు ఒకే చోట కొలువైన ఈ దివ్య ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు సిరి సంపదలతో తులతూగుతున్నారు. వర్ణధారిణి సౌమ్యరూపిణి సౌఖ్యదాయిని పాహి మాం భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం. లక్ష్మీదేవి సంపదకు ప్రతీక, లక్ష్మీదేవి సమృద్ధికి ప్రతీక. శ్రీహరి దేవేరి అయిన ఆ తల్లి పాల సముద్రం నుంచి ఉద్భవించిన నాటి నుండి వైకుంఠవాసుని రాణిగా బాసిల్లుతూ సమస్త లోకాలను అనుగ్రహిస్తుంది. ఆ తల్లి ఏ రూపంలో ఉన్నా శ్రీమన్నారాయణుడి హృదయంలోనే కొలువై ఉంటుంది. 1991లో కొత్తపేట ప్రాంతంలో కంచి కామకోటి పీఠ ఆధ్వర్యంలో అలనాటి పీఠాధిపతి పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. నేడు కంచి పీఠాధిపతిగా ఉన్న శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతి స్వామితో పాటుగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆలయం పూర్తి కావటానికి సుమారుగా 5 సంవత్సరాల కాలం పట్టింది. ఈ దేవాలయ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అనేక మంది దాతలు ముందుకొచ్చి ఈ దేవాలయానికి విరాళాలు ఇచ్చారు.
సిరుల తల్లి రావమ్మ శుభములను సగవే మాయమ్మ సిరుల తల్లి రావమ్మ శుభములను సగవే మాయమ్మ అలా కష్ట నివారిణి అష్టలక్ష్మి నమోస్తుతే అష్టలక్ష్మి నమోస్తుతే. అష్టలక్ష్ముల ఆలయాలు భారతదేశంలో చాలా తక్కువ, అందులో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా తక్కువ. కంచి కామకోటి ఆధ్వర్యంలో నిర్మించిన ఈ అష్టలక్ష్మి దేవాలయం ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః కష్ట నివారిణి అష్టలక్ష్మి నమోస్తుతే అష్టలక్ష్మి నమోస్తుతే. కష్ట నివారిణి అష్టలక్ష్మి నమోస్తుతే అష్టలక్ష్మి నమోస్తుతే. కష్ట నివారిణి. ఈ ఆలయం మామూలు రోజుల్లో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. నిర్మలమైన మనసుతో, నిశ్చలమైన బుద్ధితో ఈ అష్టలక్ష్మి దేవాలయంలో ప్రవేశించిన భక్తులకు ఆలోచనలు కూడా పూర్తిగా నిర్మలమై శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వరమై లభించి భక్తుల జీవనం సవ్యంగా సజావుగా సాగుతుంది. చూశారు కదా, మన తెలంగాణలో, మన హైదరాబాదులో అష్టలక్ష్మి దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలామందికి చేరుతుంది. నా ఛానల్ మీకు నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.